Good morning, everyone. Welcome to Genius Channel. So, ఈరోజు మనం how to ace UPSC economy paper చూద్దాం. Okay, so the approach towards UPSC economy paper. So, మనం ఎకానమీ పేపర్ గురించి మాట్లాడితే మనకి ఫస్ట్ ఏంటంటే అసలు యూపీఎస్సి గురించి మాట్లాడితే ఫస్ట్ మనకి వచ్చే 3 క్వశ్చన్స్ ఏంటి? వాట్ టు స్టడీ, వేర్ టు స్టడీ అండ్ హౌ టు స్టడీ. ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, అంతే కదా. సి సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సి హియర్, లెట్స్ మూవ్ ఆన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? వాట్ టు స్టడీ. అసలు ఏం చదవాలి యూపీఎస్సి ఎకానమీ పేపర్ కి? అసలు మనం ఏం చదవాలి? సి హియర్. సో మనందరికీ తెలుసు, సో ఎకానమీ ప్రిలిమ్స్ పేపర్ లో ఉంటుంది అండ్ మెయిన్స్ పేపర్ లో ఉంటుంది, అవునా కదా. సి హియర్. సో ప్రిలిమ్స్ పేపర్ లో ఆల్రెడీ వాళ్ళు సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఇలా 3 పాయింట్స్ గా రాశాను, బట్ వాళ్ళు ఏంటంటే ఇంత క్లియర్ గా మెన్షన్ చేయలేదు. ఓకే, సో వాళ్ళు కంటిన్యూగా రాసేసుకొని వెళ్ళిపోతారు. సి హియర్, వాళ్ళు ఏమని చెప్పారు? జస్ట్ 3 సెంటెన్సెస్ లో ఇచ్చేసారు ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పోవర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. అంతే, చాలా సింపుల్ గా లేమ్యాన్ గా టాపిక్ అనేది ఇచ్చేసారు. కానీ ఇదే మెయిన్ ప్రాబ్లం. సో యూపీఎస్సి ఎకానమీ ప్రిలిమ్స్ కి సంబంధించిన సిలబస్ అనేది మోస్ట్లీ అన్డిఫైన్డ్, చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో ఇచ్చారు. చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ అంటే, సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉందనుకోండి. ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మనం ఏంటి? ఫారిన్ ట్రేడ్ మాట్లాడాలి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మనం మాట్లాడాలి. ఓకే, ఎక్స్టర్నల్ సెక్టర్, ఇవన్నీ ఎక్స్టర్నల్ సెక్టర్స్ లోకి వస్తుంది. పబ్లిక్ ఫినాన్స్ మాట్లాడాలి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాట్లాడాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బ్యాంకింగ్ సెక్టర్, ఎవ్రీథింగ్. సో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ లో ఆల్మోస్ట్ ఇంత సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఎక్కడా కూడా స్పెసిఫిక్ గా సిలబస్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఒక సెంటెన్స్ ఇచ్చేసారు. సో అందులో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ అనేది మనం ప్రిలిమ్స్ లో చదువుకోవాలి. అండ్ మోర్ ఓవర్ సోషల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అంటే శానిటేషన్, హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ప్రిలిమ్స్ సిలబస్ చూసుకొని మనం ఎకానమీ పేపర్ ఏంటంటే చాలా అన్డిఫైన్డ్ గా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రిలిమ్స్ పేపర్ ని మనం ఎలా ఫేస్ చేయాలి, ఎకానమీ పేపర్ ని? ఓకే, సో దీనికి బెస్ట్ సోర్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, 10 years క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ యూపీఎస్సి ప్రిపేర్ అవుతాము అంటే స్టార్టింగ్ ఏంటంటే, సో చాలా 16 hours ప్రిపేర్ అవ్వాలి, 18 hours ప్రిపేర్ అవ్వాలి అన్న మోటోతో ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏంటంటే ప్రిపరేషన్ కి ఎక్కువగా టైం తీసుకుంటారు. బట్ ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 things ఉంటాయి. టాపర్స్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటారో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ప్రిపరేషన్ లోకి వెళ్ళరు, ఫస్ట్ సిలబస్ చూస్తారు. సో ఈ సిలబస్ ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తో వాళ్ళు కంపేర్ చేస్తారు. సో వాట్ ఈస్ మై ఫస్ట్ సజెషన్ ఈస్, మీరు ప్రిపేర్ అవుదాము అనుకుంటే అట్లీస్ట్ 1 week allocate అట్లీస్ట్ 1 week ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిలబస్. సో మీరు సిలబస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అట్లీస్ట్, నేను ఓన్లీ అట్లీస్ట్ అంటున్నాను, అట్లీస్ట్ 1 week అనేది మీరు స్పెండ్ చేయాలి. ఓకే, సి ఈ సిలబస్ ఒకసారి మీకు అర్థమైతే, సో మీకు ఈ సిలబస్ ఏంటంటే ఏబిసి అడిగితే మీరు నిద్రలో లేపిన ఎలా చెప్తారు, సిలబస్ అనేది అలా మీకు మైండ్ లో ప్రింట్ అవ్వాలి. సో అలా మీకు మైండ్ లో ప్రింట్ అయినప్పుడు ఏంటంటే, ఒక న్యూస్ పేపర్ తీసుకుంటే ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏంటి రిలవెంట్, ఏంటి ఇర్రిలవెంట్, రిలవెంట్ అయినా సరే అది ఎంతవరకు చదవాలి, ఒక బౌండరీ లైన్ అనేది ఉంటుంది యూపీఎస్సికి. సో యూపీఎస్సి ఏంటంటే ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్ లో వెళ్దు. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ మీద మీకు గ్రిప్ ఉందా లేదా, వాట్ ఇట్స్ యూస్, ఒక స్కీమ్ వస్తే ఎందుకు వచ్చింది, అది తీసుకురావడానికి వాళ్ళ రీజన్స్ ఏంటి, సో అందులో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే దానికి వే ఫార్వర్డ్స్ ఏంటి, ఓకే, దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, దానివల్ల అసలు బెనిఫిట్స్ ఉన్నాయా, ఈ పర్స్పెక్టివ్ లో చదివితే సరిపోతుంది. ఓకే, ఏదైనా ఒక
పాయింట్ ఉంటే ఆ పాయింట్ ఎందుకు రావాల్సి వచ్చింది, అది తీసుకురావడం వల్ల యూజ్ ఏంటి, ఓకే, సో దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దానిలో ఏమైనా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, ఈ పర్స్పెక్టివ్ లో అనేది మనం చదువుకోవాలి, అవునా కదా. సో అలా చదవాలి. న్యూస్ పేపర్ మనం తీస్తే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, ఎవ్రీడే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న స్టూడెంట్స్ కి అయితే న్యూస్ పేపర్ చదవడం కూడా అసలు అంతగా రాదు, అవునా కదా. ఆల్మోస్ట్ 1 డే 2 డే పడుతుంది. ఓకే, సో నేను ఇనిషియల్ గా ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ రోజు న్యూస్ పేపర్ నాకు రేపటి కంప్లీట్ అయ్యేది. ఓకే, బట్ త్రూ ప్రాక్టీస్, మీకు ప్రాక్టీస్ అవుతున్న కొద్ది ఏంటంటే సో ఆటోమేటిక్ గా గ్రిప్ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీరు డెవలప్ అవుతూ ఆ టైం అనేది ఆటోమేటిక్ గా రిడ్యూస్ అవడం వస్తుంది. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ ఇక్కడ ఈ సిలబస్ ఉంది చూసారా, ఈ ప్రీవియస్ 10 years పేపర్స్ తీయండి ఎకానమీ పేపర్ కి. సో ఈ ప్రీవియస్ 10 years పేపర్స్ తీసి, ఓకే, సో క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఆ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చాయి, ఓకే, మీకు టాపిక్ అంతా రావాల్సిన అవసరం లేదు, అసలు ఏ టాపిక్ నుంచి వచ్చాయి అనేది జస్ట్ ఫస్ట్ ఒక గ్లిమ్స్ ఐడియా తీసుకోండి. సో ఎంత డెప్త్ వరకు అడుగుతున్నారు, ఒక టాపిక్ కి ఎంత, ఓకే, ఎడ్జ్ ఎంత వరకు ఉందని చెప్పేసి జస్ట్ ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ అనేది రండి. సిలబస్ చూసిన వెంటనే మీకు ఏది రాకుండా ఫస్ట్ ఏ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచో లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ సిలబస్ చూసిన వెంటనే జస్ట్ అనలైజ్ చేసి స్కాన్ చేసి ఈ టాపిక్ ఎంతవరకు చదవాలి, ఈ టాపిక్ ఎంతవరకు చదవాలని అర్థం కాదు. ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ ఏంటంటే ఒక 1 week స్పెండ్ చేసిన తర్వాత సిలబస్ తీయండి. ఓకే, ఒక టాపిక్ తీసి చదవండి. టాపిక్ తీసి చదివిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ కి సంబంధించిన వెంటనే ఆ టాపిక్ పర్టికులర్ గా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీయండి, మళ్ళీ సిలబస్ పేపర్ తీయండి. ఆ సిలబస్ పేపర్ లో స్పెసిఫిక్ గా ఆ టాపిక్ మెన్షన్ చేశారా లేదా, మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన లాస్ట్ 10 years లో క్వశ్చన్స్ వచ్చాయా లేదా, ఆ క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ లో ఎంత ఎడ్జ్ వరకు ఆ క్వశ్చన్స్ అనేది వాడు తీసుకువెళ్ళాడు. ఓకే, సో ఈ రకంగా మీరు ఏంటంటే టాపిక్ తర్వాత అనలైజ్ చేసుకుంటూ వెళ్తే ఆ టాపిక్ మీకు బౌండరీ ఎంత, ఆ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంది, ఆ టాపిక్ అనదర్ టాపిక్స్ తో కనెక్ట్ అవుతుందా లేదా. సో నేను ఆ సిలబస్ లో యూపీఎస్సీ ఇచ్చిన సిలబస్ లో ఆ వేలోనే నేను వెళ్తున్నానా, డైవర్ట్ అయిపోతున్నానా, ఎందుకంటే చాలా వాలటైల్ గా సిలబస్ అనేది వెళ్ళిపోతూ ఉంటది, అవునా కదా. సో మనం ఒక న్యూస్ పేపర్ చూస్తే ఏంటంటే మనకి యూపీఎస్సీ ఓరియంటేషన్ ఏంటి కావాలో దానికన్నా అదర్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎకానమీ చూసుకుంటే మనం ఇక్కడ చదవాల్సింది ఓన్లీ ఇండియన్ ఎకానమీ, కానీ చాలా మంది ఏం చేసేస్తారు, ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ బుక్స్ తీసేసి చదివేస్తూ ఉంటారు. అదంతా యూపీఎస్సీకి ఇర్రిలవెంట్. ఓకే, సో యూపీఎస్సీకి ఓన్లీ ఇండియన్ ఎకనామిక్ అనేది ఇండియన్ ఎకానమీ సరిపోతుంది, అవునా కదా. సో అలా మీకు ఒక ఐడియా రావాలి అంటే ఒక టాపిక్ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సిలబస్ అనేది పక్కన పెట్టుకొని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేమా. సో పర్టికులర్లీ ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా అటెండ్ చేయాలి అంటే మాత్రం మీరు సిలబస్ చూస్తే మాత్రం ఇది మోస్ట్లీ అన్డిఫైన్డ్, చాలా బ్రాడర్ గా ఇచ్చేసారు. ఓకే, చాలా ఆస్పెక్ట్స్ ఇందులో కవర్ అయిపోతాయి. సో మీరు సిలబస్ చూస్తే మీకు ఎటువంటి ఐడియా రాదు. సో మీరు సిలబస్ చూస్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చేస్తే తప్ప మీకు ఈ ప్రిలిమ్స్ సిలబస్ మీద ఒక అవగాహనని రాదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య ట్రెండింగ్ ఏంటంటే మనీ అండ్ బ్యాంకింగ్, మనీ సప్లై, ఎక్స్టర్నల్ సెక్టర్. ఓకే, వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. వీటి మీద ఈవెన్ 2021 ప్రిలిమ్స్ పేపర్ కూడా ఆల్మోస్ట్ అవి 15 క్వశ్చన్స్ వస్తే 10 క్వశ్చన్స్ బ్యాంకింగ్, మనీ సప్లై, ఎక్స్టర్నల్ సెక్టర్. ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే ఫారిన్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. ఓకే, సో వీటి మీదే క్వశ్చన్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ 2021 పేపర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ పేపర్ 2021 పేపర్ మోర్ కాన్సెప్చువల్ ఓరియంటెడ్. జనరల్ గా ఏంటంటే ఎకానమీ అనేది చాలా డైనమిక్ సబ్జెక్ట్. ఓకే, సో స్టాటిక్ పోర్షన్ అనేది కొంతవరకే మనకి హెల్ప్ అవుతుంది, ఎందుకు కరెంట్ అఫైర్స్ మనం అర్థం చేసుకోవడానికి. సో ఎప్పటికప్పుడు మనం ఎకానమీ అనేది అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి, అవునా కదా. సో అంత డైనమిక్ సబ్జెక్ట్ ఎకానమీ. సో జనరల్ గా అలాంటి డైనమిక్ సబ్జెక్ట్ కి జనరల్ గా ఏంటంటే కరెంట్ అఫైర్స్ పార్ట్ లో నుంచి ఎక్కువగా ఇస్తారని చెప్పేసి అనుకుంటాం. బట్ ఈ 2021 పేపర్ ఏంటంటే ఎక్కువ కాన్సెప్ట్స్ ఇచ్చారు. ఓకే, కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి ఆల్మోస్ట్ 10 వరకు కూడా. సో
దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, యూపీఎస్సీ వాలటైల్. సో ఎక్కడి నుంచి ఇస్తుంది, కాన్సెప్ట్స్ నుంచి ఇస్తుందా, ఐ మీన్ కాన్సెప్చువల్ క్లారిటీ మీద ఇస్తుందా, లేకపోతే కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తుందా. చూడండి, ఒక్కొక్కసారి 24 క్వశ్చన్స్ ఇస్తుంది. ఈ ఇయర్ మనకి ఓన్లీ 15 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఒక్కొక్కసారి వెయిటేజ్ పెరుగుతుంది, ఒకసారి వెయిటేజ్ తగ్గుతుంది. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఒక పర్టికులర్ టాపిక్ నుంచి ఎక్కువ ఇస్తుంది, ఒక పర్టికులర్ టాపిక్ నుంచి తక్కువ ఇస్తుంది, వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సో యాక్చువల్ గా ఈ మధ్య రీసెంట్ ట్రెండింగ్ ఏంటంటే మనీ అండ్ బ్యాంకింగ్, మనీ సప్లై, ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఎక్స్టర్నల్ సెక్టర్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్, వీటి మీద ఎక్కువగా ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ మారిపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అగ్రికల్చర్ ఫార్ములాస్ గురించి ఏమైనా దాని మీద ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు అగ్రికల్చర్ మీద ఇంపార్టెన్స్ ఇస్తే కాన్సెప్ట్స్ పెరగవచ్చు, అవునా కదా. బడ్జెట్ మీద ఎక్కువగా ఇవ్వచ్చు, టాక్సేషన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావచ్చు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సో యూపీఎస్సీని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. సో మనం చేయగలిగింది ఏంటంటే అన్ని చాప్టర్స్ కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ, ఓకే. సో ప్రెసెంట్ సిలబస్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్స్ పక్కన పెట్టుకొని మనం సిలబస్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఎఫెక్టివ్ టైమింగ్ తో చాలా తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకునే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ టు యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద వే ఆఫ్ యూపీఎస్సీ అని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడానికి అవుతుంది. ఓకేమా, సి హియర్. సో ఇది నేను అనాలిసిస్ ఎందుకు తీసుకొచ్చాను అంటే జస్ట్ ట్రెండ్ ఎలా వెళ్తుందని మీకు చూపించడానికి మాత్రమే. సి హియర్, 2018 లో ఏంటంటే ఓన్లీ 7 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ 6 వచ్చాయి, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా. అండ్ ఇక్కడ 8 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇనిషియల్ గా 2నే ఉండేవి, బట్ 8 వరకు ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇక్కడ 5 నుంచి 4, ఓకే. అండ్ మోర్ ఓవర్, సో ఈ కంప్లీట్ గా మనం చూస్తుంటే ఏంటంటే టాక్సేషన్ నుంచి అయితే ఇయర్ అసలు క్వశ్చనే రాలేదు. సారీ, నాట్ లాస్ట్ ఇయర్. ఓకే, సి హియర్, వీ కెనాట్ ఎక్స్పెక్ట్. దేని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో జస్ట్ ఏంటంటే ఎలా ఫాలో అవుతుంది ట్రెండ్ అనేది ఒకసారి చూసుకొని జస్ట్ లిటిల్ ఇంపార్టెన్స్ టు ద ట్రెండ్ ఆఫ్ యూపీఎస్సీ. అంటే మనీ అండ్ బ్యాంకింగ్, ఎక్స్టర్నల్ సెక్టర్ కి ఈ ట్రెండ్ లో వెళ్తుంది కాబట్టి కొంచెం ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, మేబీ ఆ ట్రెండ్ ఫాలో అవ్వచ్చు అండ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ట్రెండ్ కూడా బ్రేక్ అవ్వచ్చు, అవునా కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కి సేమ్ వెయిటేజ్ చూసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ పేపర్స్ అనేది ఖచ్చితంగా యూపీఎస్సీ కి సాల్వ్ చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ సి హియర్, ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ వెయిటేజ్ ఎలా ఉంది. 2010 లో 36. సో ఇలా డిక్రీజ్ సడన్ గా చూడండి. సో ఇయర్ లో అటెంప్ట్ చేసి 2011 లో అటెంప్ట్ చేసిన స్టూడెంట్ కి ఏంటంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, 36 నుంచి 16 కి వచ్చేసే ఓన్లీ క్వశ్చన్స్, అవునా కదా. ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ అనేవి రెడ్యూస్ అనేది అయిపోయింది, అవునా కదా. సో మళ్ళీ ఏంటంటే అలా ఇంక్రీజ్ చేసుకుని 22, సో 29. సో ప్రెసెంట్ ఇప్పుడు ఓన్లీ 15 క్వశ్చన్స్ ఎకానమీ నుంచి ఇచ్చాడు. సో జనరల్ గా ఓవరాల్ గా యావరేజ్ లో చూస్తే మనకి 20 క్వశ్చన్స్ అనేవి మనం యావరేజ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 1/5 ప్రిలిమ్స్ పేపర్ ఏంటంటే మనం జనరల్ గా ఎకానమీ నుంచి మనం క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్ మే వేరీ, బట్ జనరల్లీ ఒక 20 వరకు ఏంటంటే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎకానమీ పేపర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేమా, నెక్స్ట్ మెయిన్స్ సిలబస్. సో ఇక్కడ ఓరియంటేషన్ ఏంటి, ప్రిలిమ్స్ కి ఒక టైప్ ఆఫ్ ఓరియంటేషన్ ఉండాలి అండ్ మెయిన్స్ కి ఒక టైప్ ఆఫ్ ఓరియంటేషన్ అనేది ఉండాలి. ఓకే, సో ప్రిలిమ్స్ కి ఏంటంటే సిలబస్ నుంచి మనకి ఎటువంటి క్లారిటీ అనేది రాదు కాబట్టి సో మోస్ట్లీ యూ డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, బట్ ఫర్ మెయిన్స్ ద సిలబస్ వాజ్ వెరీ వెల్ డిఫైన్డ్. చాలా వెల్ డిఫైన్డ్ ఇచ్చారు సిలబస్ అనేది. సి హియర్, ఇక్కడ నేను ఇలా సాగ్రిగేట్ చేశానమ్మా, బట్ సి హియర్ జనరల్ గా మనకి ఎకానమీ పేపర్ 2 లో చాలా తక్కువ ఉంటుంది. ఓకే, లైక్ ఎంప్లాయ్మెంట్, పోవర్టీ, ఓకే, సో హెల్త్ అండ్ శానిటేషన్, సో ఇలా ఈ టాపిక్స్ అనేవి జనరల్ గా ఏంటంటే పేపర్ 2 లోకి వస్తాయి. ఓకే, బట్ మేజర్ పోర్షన్ ఏంటంటే పేపర్ 3. సో జనరల్ గా 95% పేపర్ 3నే, బట్ జస్ట్ 5 to 10% ఏంటంటే పేపర్ 2 లో కవర్ అవడం అనేది జరుగుతుంది. సో పేపర్ 3 అంటే మీరు ఎప్పుడైనా యూపీఎస్సీ వెబ్సైట్ వెళ్ళి చూసారా. ఓకే, జిఎస్ పేపర్ 3 ఏంటంటే అందులో అన్ని ఇంక్లూడ్ అయిపోతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అక్కడ ఈ సిలబస్ ఇది, ఈ ఎకానమీ సిలబస్ ఇది అని స్పెసిఫిక్ ఏమైనా చాప్టర్స్ మెన్షన్ చేస్తాడా, ఎక్కడా మెన్షన్ చేయడు, అవునా కదా. ఇదే మెయిన్ ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ నేను సాగ్రిగేట్ చేశాను. అసలు ఆ మెయిన్ సిలబస్ లో ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయి నేను సాగ్రిగేట్ చేశాను. చూడండి, ఇండియన్ ఎకానమీ and issues relating to planning and mobilization of resources, growth, development and employment, inclusive growth and issues arising from it, government budgeting, transport and marketing of agricultural produce and issues and related constraints, e-technology in the aid of farmers, issues of buffer stocks and food security, technology missions, economics of animal rearing,
food processing and related industries in India, scope and significance, location, upstream and downstream requirements, supply chain management, land reforms, effects of liberalization on the economy, changes in industrial policy and their effects on industrial growth, issues relating to poverty and hunger, important international institutions, issues related to direct and indirect farm subsidies and minimum support price, public distribution system, objectives, functioning, limitations, revamping, and infrastructure, energy, ports, roads, railways, airports, and moreover, investment models. So ఇక్కడ నేను సాగ్రిగేట్ చేశాను. ఈ టాపిక్స్ అన్ని టోటల్ గా పేపర్ 2 పేపర్ 3 లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మనకి ఎకానమీ సిలబస్ కింద వస్తాయి. ఓకేనా, ఎకానమీ సిలబస్ కింద వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకుందాం. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అని మెన్షన్ చేశాడు. దే డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ ఎకనామీ సిలబస్. దే మెన్షన్ అండర్ ఓన్లీ ఇట్ ఈస్ జిఎస్ పేపర్ 3. అవునా కదా? ఈ ల్యాండ్ రిఫార్మ్స్ నుంచి ఇప్పుడు వాడు సోషల్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, సోషల్ యాంగిల్ లో అడగొచ్చు, పొలిటికల్ యాంగిల్ లో అడగొచ్చు, ఎకనామిక్ యాంగిల్ లో అడగొచ్చు, జాగ్రఫికల్ యాంగిల్ లో అడగొచ్చు, ఏ యాంగిల్ అయినా వాడు అడగొచ్చు. ఓకే, సో ద డైమెన్షన్స్ మే వేరీ. ఓకే, వాట్ ఈస్ సో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల సొసైటీ మీద ఇంపాక్ట్ ఏంటి? సో ల్యాండ్ రిఫార్మ్స్ రావడం వల్ల సో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ పాలసీ మేకింగ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ వచ్చింది, ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల ఎకనామిక్ పాలసీస్ ఎలా డిజైన్ అయ్యాయి. ఓకే, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల జాగ్రఫికల్ గా సో ఏమైనా ఇంపాక్ట్స్ అనేవి వచ్చాయా? అవునా? సో ఇలా చాలా అంటే ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ మీద వాడు డిఫరెంట్ డైమెన్షన్స్ అడగొచ్చు. సో ఈ మేడం మాకు ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఎకానమీ సిలబస్ చెప్పారు కదా, నేను ఓన్లీ ఎకానమీ పర్స్పెక్టివ్ లో చదువుతాను అంటే యూపీఎస్సీ ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ యూ. ఓకే, సో యూ హ్యావ్ టు యాడ్ మల్టిపుల్ డైమెన్షన్స్, బికాస్ మల్టిపుల్ డైమెన్షన్స్ అనేవి నీకు రావాలి మెయిన్ సిలబస్ లో. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ ఎకానమీ, ఏ పోర్షన్ తీసుకున్నా దే డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ పాలిటీ సిలబస్, దట్ ఇట్ ఈస్ ఎకానమీ సిలబస్. వి ఫ్యాకల్టీస్ అగ్రిగేటెడ్ ఇట్. ఓకే, బట్ ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ నేర్చుకునేటప్పుడు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ లో మీరు అది నేర్చుకోవాలి. సో ఇఫ్ అలా నేర్చుకుంటే మీకు యూపీఎస్సీ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయగలరు. ఓకేమా? కమింగ్ టు ద వెయిటేజ్ ఆఫ్ ఎకానమీ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ లో వెయిటేజ్ ఏంటి చెక్ చేద్దాం ఒకసారి. See here. సో ఇన్ 2013, సో 2013 లో చూసుకుంటే 135 మార్క్స్. సో ఇది గ్రాడ్యువల్ గా ఏంటంటే 2015-16 ఇయర్స్ కి ఏంటంటే ఇంక్రీజ్ అయిన, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 2017 లో అనేది సో ఎకానమీ మీద గ్రిప్ ఎవరికైతే ఉందో సో వాళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే చాలా ఫేవర్ చేసినట్టే ఆ సబ్జెక్ట్ అనే దానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ 185 మార్క్స్ అనేవి ఏంటంటే వాళ్ళకి ఎకానమీ పేపర్ నుంచే రావడం జరిగింది, ఎకానమీ సిలబస్ నుంచి. అండ్ మోర్ ఓవర్ 2020 సో చూడండి ఆటోమేటిక్ ఏంటి మెయిన్స్ లో ఎకానమీ పోర్షన్ అనేది తగ్గిపోతుంది. అవునా కదా? సో నెక్స్ట్ ఇయర్ ఏంటి మేడం, తగ్గుతుందా పెరుగుతుందా? వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అవునా కదా? సి హియర్, సో ఇక్కడ 185 మార్క్స్ నుంచి ఆటోమేటిక్ గా 130కి ఆల్మోస్ట్ 55 మార్క్స్ అనేది డిక్రీజ్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. అవునా కదా? సో యూపీఎస్సీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్, బట్ యావరేజ్ ఏంటంటే మనం 120 మార్క్స్. సో ఎకానమీ మెయిన్స్ సిలబస్ నుంచి ఏంటంటే మనం యావరేజ్ గా ఒక 120 మార్క్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లో ఎన్ని చెప్పానమ్మా, సో యావరేజ్ గా 220 క్వశ్చన్స్ అనేవి యావరేజ్ గా ప్రిలిమ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మెయిన్స్ లో ఏంటంటే యావరేజ్ గా 120 మార్క్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, లెట్ us see. సో ఐ థింక్ సో మీకు see here, what to study, ఏం చదవాలి. సో వాట్ టు స్టడీ పోర్షన్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. సో ప్రిలిమ్స్ లో ఏం చదవాలి, సో ప్రిలిమ్స్ కి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్స్ మాత్రం చూడాలి. మెయిన్స్ ఏం మేడం మెయిన్స్ కి చూడకూడదా? ఎస్, యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మెయిన్స్ ఆల్సో. సో బట్ 2013 నుంచి తర్వాత మాత్రమే మెయిన్స్ క్వశ్చన్స్ చూడండి, బికాస్ 2013 తర్వాత మీకు సిలబస్ అనేది రివైజ్ అయింది, మెయిన్ సిలబస్. సో 2013 తర్వాత నుంచి మీ మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి చూడండి. ఓకే, సో మోర్ ఓవర్ మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలి ఏంటంటే, సో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి తెలుసా? సో ఇప్పుడు ఈ టాపిక్ ఉందనుకోండి, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఈ డైరెక్ట్ గా టాపిక్ నే హెడ్డింగ్ గా ఇస్తూ దీని ప్రోస్ కాన్స్
ఓకే, వాళ్ళ మీద చిన్న ఒపీనియన్స్. సో ఏంటంటే ఈ టాపిక్స్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేశారు. సో అందుకే నేను చెప్పాను కదా, వెరీ వెల్ డిఫైన్డ్ అని చెప్పాను ఎకానమీ మెయిన్ సిలబస్. సో ఈ టాపిక్స్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేవి తీశారు కాబట్టి, సో ఈ టాపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మీరు ఒక 250 వర్డ్ ఆన్సర్ అనేది ప్రిపేర్ చేసుకొని కానీ ఉంటే యూ కెన్ ఈజీలీ ఏస్ ఎకానమీ మెయిన్స్ పేపర్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఒక 250 వర్డ్స్ ఆన్సర్ అనేది మీ దగ్గర రెడీగా ప్రీ ప్లాన్డ్ గా ఉంచుకుంటే యూ కెన్ ఏస్ ఈజీలీ యూపీఎస్సీ ఎకానమీ మెయిన్స్ సిలబస్. ఓకేమా? సో నెక్స్ట్ కమింగ్ టు వేర్ టు స్టడీ, ఇదే మెయిన్ క్వశ్చన్. సో యూపీఎస్సీ ఏంటంటే జస్ట్ మనకి సిలబస్ మాత్రమే ఇచ్చింది, బట్ ఎక్కడి నుంచి చదవాలని మాత్రం ఇవ్వలేదు, అవునా కదా? అండ్ కొన్ని కండిషన్స్ లో సిలబస్ కూడా చాలా అన్డిఫైన్డ్ గా ఉంటున్నాయి. సో వేర్ టు స్టడీ, ఎక్కడ చదవాలి ఎకానమీ సిలబస్ అని చెప్పేసి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే ఒక లిస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి మనకు కనిపిస్తాయి, నెంబర్ ఆఫ్ బుక్స్, అవునా కదా? సో అవన్నీ చదివితే ఆల్మోస్ట్ మన లైఫ్ కూడా అయిపోతుందేమో, అన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్ అనేవి మనకు వస్తాయి. సో ఇలాంటి కండిషన్ లో అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్సీకి వేర్ టు స్టడీ. సి హియర్, సో జనరల్ గా ప్రెసెంట్ అందరూ చెప్పే సజెషన్ ఏంటి, ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవాలని. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఎకానమీ పోర్షన్ కి వస్తే ఎన్సీఆర్టీలో యూపీఎస్సీకి సంబంధించిన పోర్షన్ అసలు మాక్సిమం కవర్ అవ్వలేదు. మీరు వెన్ కంపేర్ టు హిస్టరీ అవ్వచ్చు, లైక్ జోగ్రఫీ అవ్వచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ అవ్వచ్చు. సో ఇవి ఏంటంటే మేజర్ పోర్షన్స్ మనం ఎన్సీఆర్టీస్ లో చాలా వరకు కవర్ చేసేసవచ్చు. ఆల్మోస్ట్ 60 to కొన్ని సబ్జెక్ట్స్ 75% వరకు కూడా కవర్ చేయొచ్చు. లైక్ జోగ్రఫీ, హిస్టరీ ఏంటంటే మేజర్ పోర్షన్స్ ఉంటాయి. బట్ వెన్ కమింగ్ టు ఎకానమీ పేపర్, ఎన్సీఆర్టీ బుక్స్ లో మనకి సోర్సెస్ అనేవి చాలా తక్కువే. సిలబస్ అనేది ఆల్మోస్ట్ 5 to 10% మాత్రమే కవర్ అయింది. ఓకే, రిమైనింగ్ 90% కి మనం వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ బుక్స్. ఓకే, సి హియర్ దట్ టు ఎన్సీఆర్టీ లో ఏంటి మీకు చదవాలో చెప్తాను చూడండి. డోంట్ గో ఫర్ 6th, 7th, 8th, 6th class, 7th class, 8th class బుక్స్ వరకు మీరు వెళ్ళొద్దు అసలు. ఓకే, సో 9th standard ఎన్సీఆర్టీలో ఆ బుక్ నేమ్ సోషల్ సైన్స్ అని ఉంటుంది. ఓకే, సో అక్కడ చాప్టర్ 1, 2, 3 అండ్ ఫైనల్ చాప్టర్ ఆఫ్ ద బుక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫైనల్ చాప్టర్ ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, ఆ చాప్టర్ ఉంటుంది. ఓకే, సో 9th standard బుక్ మొత్తం ఎన్సీఆర్టీ మీరు చదవద్దు. ఓకే, జస్ట్ ఈ 4 చాప్టర్స్ చదవండి, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేమా? నెక్స్ట్ 10th standard ఎన్సీఆర్టీకి వస్తే, ఓకే, సో 10th standard ఎన్సీఆర్టీ ఏంటి, అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇక్కడికి వస్తే చాప్టర్ 1, 2, 3, 4 అండ్ ఇక్కడ కూడా లాస్ట్ చాప్టర్ లైక్ కన్స్యూమర్ రైట్స్. సో ఈ టాపిక్, సో 9th class లో 4 chapters, 10th class లో 4 chapters, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ స్కూల్ బుక్స్ కి వచ్చేసరికి. నెక్స్ట్ 11th standard అండ్ 12th standard చూద్దాం. 11th standard కి వచ్చేసరికి ఆ బుక్ నేమ్ ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో మొత్తం బుక్ అంతా ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అనేది చదవాలి. చాలా విలేజెస్ తో ఏంటంటే ఒక స్టోరీ లాగా ఉంటాయి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. మొత్తం బుక్ అంతా మీరు రిఫర్ చేయండి, బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మేజర్ ఛాలెంజ్ 12th standard బుక్. యాక్చువల్ గా 12th standard బుక్ లో మనకి 2 books ఉంటాయి, మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి. డోంట్ గో ఫర్ మైక్రో ఎకనామిక్స్. ఓకే, అసలు మీకు ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్ కి మైక్రో ఎకనామిక్స్ కి బేసిక్ డిఫరెన్స్ తెలియాలి. సి హియర్, మైక్రో ఎకనామిక్స్ అంటే ఓకే హోలిస్టిక్ గా మాట్లాడుతుంది అనమాట. అంటే లైక్ ఇండియన్ ఎకానమీ కోసం. ఓకే, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, గ్రూప్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరర్స్ అంతా కూడా ఏంటంటే హోల్ ఒక గ్రూప్ గా మాట్లాడుతుంది అనమాట. గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, మైక్రో ఎకనామిక్స్ అనేది హోలిస్టిక్ గా కంప్లీట్ ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుతుంది. అదే మైక్రో ఎకనామిక్స్ అంటే ఇండివిజువల్. ఓకే, ఇండివిజువల్ యూనిట్స్, ఒక పర్సన్ గురించి లేకపోతే ఒక ఇండస్ట్రీ గురించి. ఓకే, అర్థమైందమ్మా, ఒక కంపెనీ గురించి, లైక్ ఇలాగా ఒక్కొక్క క్వాంటిటీ గురించి. ఓకే, సో సింగిల్ యూనిట్స్ గురించి మాట్లాడేది మైక్రో ఎకనామిక్స్ అండ్ గ్రూప్ హోల్సమ్ గా మాట్లాడేది మైక్రో ఎకనామిక్స్. సో మన యూపీఎస్సీ సిలబస్ ఏం చెప్తుంది, మైక్రో ఎకనామిక్సా ఇండియన్ ఎకానమీ కదా గ్రూప్.
అవునా కదా? సో మైక్రో ఎకనామిక్స్ అనేది మనం చదవాలి, అవునా కదా? సో ఈ మైక్రో ఎకనామిక్స్ బుక్ అనేది మీరు అసలు మైక్రో ఎకనామిక్స్ టచ్ చేయొద్దు, మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సారీ గైస్, ఓకే. మైక్రో ఎకనామిక్స్ అనేది మీరు టచ్ చేయొద్దు, మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సారీ గైస్, సారీ. ఓకే, సి హియర్. సో ఇక్కడ ఏంటంటే చాప్టర్ 3, చాప్టర్ 5 అండ్ చాప్టర్ 6 అనేది చదవండి. బట్ మీరు డైరెక్ట్ గా ఈ బుక్ లోకి వెళ్ళిపోతే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు. సో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే ఆ ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్ మీరు తరోగా చదివి దాని మీద మినిమం ఎకానమీ మీద మినిమం బేసిక్స్ ఉండి, సో వన్స్ యు ఆర్ ఓకే విత్ యువర్ కాన్సెప్ట్స్ దెన్ జస్ట్ గో త్రూ దిస్ వర్క్. ఓకే, సో మీకు చాలా స్ట్రాంగ్ బేసిక్స్ ఉంటే తప్ప 12th స్టాండర్డ్ బుక్ అనేది మీరు అప్పుడే పికప్ చేయొద్దు. ఓకే, సో అండ్ డోంట్ గో ఫర్ మైక్రో ఎకనామిక్స్, జస్ట్ గో త్రూ మైక్రో ఎకనామిక్స్ బుక్. ఓకే, మైక్రో ఎకనామిక్స్ టాపిక్ నుంచి అసలు క్వశ్చన్స్ రావా మేడం? ఎస్, హార్డ్లీ 1 or 2, హార్డ్లీ 1 or 2. సో ఇది ఎలా కవర్ చేసుకోవాలి? ఈ బుక్ అంతా చదవాలా అవసరం లేదు. సో నేను ఆల్రెడీ ఏంటంటే ఈ మైక్రో ఎకనామిక్స్ కి సంబంధించి ఏంటంటే, సో మన యూపీఎస్సికి ఏంటి కావాలో దానికి సంబంధించిన బేసిక్స్ అనేది నేను ఇచ్చేస్తాను. సో విత్ దట్ కంటెంట్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద మైక్రో ఎకనామిక్స్ క్వశ్చన్స్ ఇన్ యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకే, సో మీరు మైక్రో ఎకనామిక్స్ గురించి మీరు ఏ బుక్ కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మైక్రో ఎకనామిక్స్ కి సంబంధించిన కంటెంట్ అంతా సరే యూపీఎస్సి పర్స్పెక్టివ్ లో ఏది ఇంపార్టెంట్, ఎంతవరకు ఇంపార్టెంట్ నేను కవర్ చేసేస్తాను. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. సో విత్ దట్ కాన్సెప్ట్స్ యూ కెన్ ఈజీలీ ఏస్ ఎకానమీ ప్రిలిమ్స్ పేపర్ రిగార్డింగ్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ మాత్రం ఈ బుక్స్ అనేది ఖచ్చితంగా చదవాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎన్సీఆర్టీ రిక్వైర్డ్. సో ఎన్సీఆర్టీ బుక్స్ వెబ్సైట్ ఉంటుంది, ఎన్సీఆర్టీ వెబ్సైట్ ఉంటుంది. సో అక్కడ మీకు ఫ్రీగా దొరుకుతుంది. సో ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ నుంచి బుక్స్ డౌన్లోడ్ చేసుకొని యూ స్టార్ట్ రీడింగ్. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్, మోస్ట్ ఇంపార్టెంట్. స్టాండర్డ్ బుక్స్ చాలా వరకు ఏంటంటే మీరు టైప్ చేస్తే రమేష్ సింగ్ వస్తుంది, లేకపోతే టిఎంహెచ్, ఈ బుక్స్ వస్తాయి, అవునా కదా? సి హియర్, చాలా పాపులర్. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, యూపీఎస్సి సిలబస్ కి సంబంధించి ఒక బుక్ అనేది ఇంకా ఎకానమీకి ఫుల్ ప్లెజ్డ్ గా రాలేదు. నాట్ ఓన్లీ ఎకానమీ, సో యూపీఎస్సికి సంబంధించిన సిలబస్ కంటూ ఒక బుక్ అనేది ఏ సబ్జెక్ట్ కి ఎవరు డిజైన్ చేయలేరు. ఎందుకంటే ఆల్ పర్స్పెక్టివ్స్, ఆల్ యాంగిల్స్ అనేది వాళ్ళు కవర్ చేయలేరు కాబట్టి, అవునా కదా? సో యూపీఎస్సి పర్స్పెక్టివ్ లో యాక్చువల్ గా రిగార్డింగ్ ఎకానమీ ఈ బుక్ అనేది యాక్చువల్ గా రిలీజ్ చేశారు. సో నేను ఆల్రెడీ బుక్ నుంచి చూస్తే ఏంటంటే, సో ఐఎమ్ నాట్ దట్ మచ్, ఆ బుక్ అంత ఎఫిషియెంట్ కాదని నాకు అయితే అనిపించింది. సో టు క్రాక్ ఎకానమీ మెయిన్స్ అయితే మాత్రం దిస్ బుక్ ఈస్ నాట్ ఎఫిషియెంట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ చాలా ఫ్యాక్ట్స్, చాలా ఫాల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ చదివేసి ఉంటే ఓకే, బట్ ఇంకా బుక్స్ అనేది కొనుక్కోలేదు అంటే మాత్రం డోంట్ బై దిస్ బుక్. ఓకే, అండ్ మోర్ ఓవర్ రమేష్ సింగ్ బుక్ అయితే చాలా ఎక్కువగా చెప్తారు, బట్ ఏంటంటే హార్డ్లీ చాలా ఎక్కువ బల్కీగా ఉంటుంది బుక్. ఇందులో రిలవెంట్ కన్నా ఇర్రిలవెంట్ టాపిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అసలు స్టాండర్డ్ బుక్స్ లో అసలు ఒక యూపీఎస్సి సబ్జెక్ట్ కి సంబంధించి బుక్స్ అనేది మనం ఎలా సాగ్రిగేట్ చేసుకోవాలి, ఎలా చదవాలి? సో ఫస్ట్ ఏంటంటే ఒక్క బుక్ లోనే యూపీఎస్సికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్ వస్తుంది అని మాత్రం అనుకోకండి. ఓకే, ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఇఫ్ యు ఆర్ జాయినింగ్ ఇన్ ఎనీ కోచింగ్ సెంటర్, ఓకే, మై హార్ట్ఫుల్ సజెషన్ వాజ్ ఫస్ట్ గో త్రూ ద నోట్స్ విచ్ వాజ్ గివెన్ బై యువర్ ఫ్యాకల్టీ. మీ ఫ్యాకల్టీ ఏదైతే నోట్స్ ఇచ్చారో ఫస్ట్ ఆ బుక్ ని మినిమం 10 times చదవండి. ఓకే, మినిమం 10 times. ఐ రిపీట్ యూ గైస్, మినిమం 10 times. మీరు మినిమం 10 times ఆ నోట్స్ చదివిన తర్వాత అప్పుడు మీరు స్టాండర్డ్ బుక్ వెళ్ళండి. ఎందుకంటే సి హియర్, ఆల్రెడీ ఫ్యాకల్టీకి యూపీఎస్సికి సంబంధించిన ఓరియంటేషన్ తెలుసు, బౌండరీ లైన్ తెలుసు, ఏ పర్స్పెక్టివ్ లో అడుగుతారు, ఏ పర్స్పెక్టివ్ వరకు రీచ్ అవ్వాలని చెప్పేసి తెలుసు. సో వాళ్ళ ఓరియంటేషన్ ఏంటంటే వాళ్ళు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ డీల్ చేసినప్పుడు, టాపిక్ డీల్ చేసినప్పుడు ఏంటంటే దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది, అవునా కదా? సో మీరు మీ ఓన్ గా చదివితే ఏంటంటే, నేను మీ ఓన్ గా చదివడానికి బుక్స్ అనమాట ఇవి. ఓకే, సో ఓన్ గా చదివితే ఓకే, నేను దానికి ఎలా ఏస్ చేయలేదని చెప్తాను. బట్ ఫ్యాకల్టీ నోట్స్ చదివిన తర్వాత అప్పుడు మీరు స్టాండర్డ్, మీకు ఆల్రెడీ టాపిక్స్ తెలిసిపోతాయి కదా, సో టాపిక్స్ తెలిసిన తర్వాత అప్పుడు మీరు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఏ టాపిక్స్ అయితే యూపీఎస్సికి ఉన్నాయో సో ఆ బుక్స్ ని మీరు ఫస్ట్ పికప్ చేయండి.
పికప్ చేసి అప్పుడు ఆ పర్టికులర్ బుక్ నుంచి, ఎంటైర్ బుక్ మీకు యూపీఎస్సీ కోసం డిజైన్ చేయలేదు, అవునా కదా, ఇర్రిలవెంట్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఆ పర్టికులర్ బుక్ లో ఏ టాపిక్ నేను చదవాలని మాత్రం మీరు అనలైజ్ చేయండి. ఆ టాపిక్ ఆ పర్టికులర్ బుక్ నుంచి చదవండి. ఓకే, సో ఈ రకంగా మీరు ఏంటంటే డిజైన్ చేసుకుంటే, ఫ్రేమ్ వర్క్ చేసుకుంటే, సో మీకు చాలా ఫాస్ట్ గా ఎకానమీ సిలబస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఐ సే యూ గైస్, ఎకానమీ సిలబస్ అనేది కంప్లీట్ గా కాన్సెప్ట్ బేస్డ్. ఒక్కసారి కానీ మీకు కాన్సెప్ట్ క్లారిటీ అనేది వచ్చేసింది అనుకోండి, ఓకే, నేను ఎవరు ఆపలేరు. అండ్ రివిజన్ కూడా చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయే సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. కాన్సెప్ట్ క్లారిటీ నీకుంటే చాలా ఫాస్ట్ గా రివిజన్ అనేది అయిపోతుంది. ఓకేమా? అండ్ మోర్ ఓవర్ చూడండి, నెక్స్ట్ ఇంకొక పాయింట్. సరే, ఫస్ట్ బుక్స్ చూద్దాం. చూడండి, సో ఇండియన్ ఎకానమీ బై దత్ అండ్ సుందరం, బై మిశ్రా అండ్ పూరి, పెర్ఫార్మెన్స్ అండ్ పాలసీస్ బై ఉమా కపిల. సో ఇదేంటంటే జనరల్ గా ఎంఏ ఎకానమీ వాళ్ళ బుక్స్ అమ్మా. సో అవి అకాడమిక్ పర్పసెస్ కి డిజైన్ చేసిన బుక్స్. బట్ ఇది యూపీఎస్సీకి మాత్రం కాదు. బట్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఈ బుక్స్ లో కాన్సెప్ట్స్ అనేది మనం ఆన్సర్ రైటింగ్ లో పెట్టాలి. ఓకే, సో అందుకని ఈ బుక్స్ ఫస్ట్ ఏంటంటే మనం ప్రిఫర్ చేస్తాం. సో డైరెక్ట్ గా ఏం చేస్తారంటే ఫస్ట్ సిలబస్ అనేది మీరు చదివిన తర్వాత ఆ పర్టికులర్ టాపిక్ ఏ బుక్ లో, ఈ బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకుంటే ఉమా కంపిల బుక్ తీసుకుంటే ఆ బుక్ ని మీరు పికప్ చేసుకొని ఫస్ట్ అందులో మీరు ఏంటంటే ఏ టాపిక్స్ ఉన్నాయో దాన్ని పికప్ చేసుకొని మీరు అందులో చదవాలి. ఓకే, ఆ చాలా బల్కీ బుక్స్, మీరు ఇంత బల్కీ బుక్స్ ఏంటంటే మొత్తం పేజ్ టు పేజ్ చదువుతానంటే సిలబస్ మాత్రం ఎప్పటికీ అవ్వదు. ఓకే, see here. And the Indian economy, environment and policy by IC Dhingra, and Indian economy since independence by Uma Kapila for mains. ఇవి మెయిన్స్ కి సంబంధించిన సోర్సెస్. ఓకే, ఇట్ డిపెండ్స్. సో మీరు వీటిలో అన్ని తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే లేదమ్మా. జస్ట్ వన్ బుక్ ఇస్ ఎనఫ్, ఒక బుక్ చాలు. ఓకే, సో మీరు ఫస్ట్ ఒకవేళ మీరు ఇండివిజువల్ గా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఏంటంటే, సో ఒక బుక్ తీసుకొని ఫస్ట్ ఈ ప్రిలిమ్స్ మెయిన్ సిలబస్ పక్కన పెట్టుకొని దానికి సంబంధించిన టాపిక్స్ ఫస్ట్ పికప్ చేసుకొని ఆ టాపిక్స్ కంప్లీట్ చేసి దానికి సంబంధించిన ప్రిలిమ్స్ పేపర్స్ మెయిన్స్ పేపర్స్ మీరు అనలైజ్ చేసి చూడండి. సో యూ కెన్ ఈజీలీ కంప్లీట్ ద సిలబస్. ఓకే, నెక్స్ట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ టు స్టడీ, సారీ వేర్ టు స్టడీ. ఓకే, సో ఏం చదవాలి అని చెప్పాను, వేర్ టు స్టడీ కూడా సోర్సెస్ చెప్పాను. నెక్స్ట్ హౌ టు స్టడీ, ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, జస్ట్ 2 minutes చెప్తాను చూడండి ఎలా చదవాలి. ఒకవేళ మీరు ఏదైనా కోచింగ్ వెళ్తే ఫస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్ మినిమం 10 times చదవండి. ఈ 10 times చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం ఎలా చదివారో 10th time కూడా అలాగే చదవండి. అంతే కాన్సన్ట్రేషన్ తో చదవండి. ఎక్కడ బుక్ మీద అండర్లైన్ చేయొద్దు. 10th time వరకు కూడా మీరు అసలు ఎక్కడ బుక్ మీద అండర్లైన్ చేయొద్దు. ఓకే, చదవండి. సో ఎంతవరకు చదివారో ఒక రఫ్ బుక్ లో ఏంటంటే ఆ కాన్సెప్ట్ ని మీరు ఓన్ గా ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. 10th time చదివిన తర్వాత ఒక పర్టికులర్ టాపిక్ లో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. ఆ పర్టికులర్ ఏరియాస్ ని అండర్లైన్ చేయండి. అంటే ఎలా అండర్లైన్ చేస్తారంటే, నువ్వు ఆ పర్టికులర్ సెంటెన్స్ మీద కానీ ఆ పర్టికులర్ వర్డ్ మీద కానీ నువ్వు నీ ఇంప్రెషన్ అని పడితే నీకు ఎంటైర్ ఆ టాపిక్ మొత్తం నువ్వు రీకలెక్ట్ చేసుకోగలగాలి. ఓకే, అప్పుడు అలా నువ్వు అలాంటి వర్డ్ నువ్వు అలాంటి సెంటెన్స్ నీకు దొరకాలి అంటే రీకలెక్ట్ చేసుకోగలగాలి అంటే నువ్వు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మీద ఆ కాన్సెప్ట్ మీద నీకు గ్రిప్ ఉండాలి. అలా గ్రిప్ ఎప్పుడు వస్తుంది? నీకు రివిజన్ చేస్తేనే వస్తుంది. అలా రివిజన్ చేసిన తర్వాత నువ్వు ఆ పర్టికులర్ వర్డ్ చూడగానే సో నీకు ఏంటి ప్రిలిమ్స్ పేపర్ ఇంత సిలబస్ ఇన్ని పేపర్స్ ఏంటంటే మీరు ఆన్ 1 day సిలబస్ కంప్లీట్ చేయడం అనేది చాలా ప్రాబ్లం, అవునా కదా? సో ఏంటంటే మీరు ఈ ఫస్ట్ ప్రిపరేషన్ లో ఈ బేసిక్ వర్క్స్ అనేవి చేస్తే ఏంటంటే మీకు రివిజన్ ఈజీ అవుతుంది. సో ఏంటంటే ఫైనల్ గా మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఎకానమీ సిలబస్ మోర్ దాన్ 10 pages or 15 pages లో ఉండాలి ఎకానమీ కంప్లీట్ గా. అంటే జస్ట్ ఒక 15 pages ఇలా తిప్పగానే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు బ్యాక్ డ్రాప్ లో ఏంటంటే మీకు పిక్చర్ అనేది కనిపించాలి. అలా కనిపించాలంటే మీరు 10 times రివిజన్ చేసిన తర్వాత ఒక వర్డ్ ని అండర్లైన్ చేసుకొని ఆ వర్డ్స్ ని మీరు చూస్తే ఏంటంటే మొత్తం కాన్సెప్ట్ అంతా మీరు రికలెక్ట్ చేసుకోగలగాలి. అలా రికలెక్ట్ చేసుకునే విధంగా మాత్రమే అలాంటి సిగ్నిఫికెంట్ వర్డ్, సిగ్నిఫికెంట్ సెంటెన్స్, సిగ్నిఫికెంట్ కాన్సెప్ట్స్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. అలా అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ చదివిన రోజే స్టార్ట్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ప్రతిదీ అండర్లైన్ చేసి కూర్చుంటారు, అవునా కదా? సో మినిమం 10 times రివిజన్ చేసిన తర్వాత మాత్రమే మీరు అండర్లైన్ చేయాలి. ఓకే, తర్వాత అయిపోయింది. అండర్లైన్ చేసిన తర్వాత ఫస్ట్ చెక్ చేసుకోండి ఒక 2-3 times.
రీకలెక్ట్ చేసుకుంటున్నారో లేదో. చేసుకున్న తర్వాత రైట్ యువర్ ఓన్ సినాప్సిస్. మీ ఓన్ గా సినాప్సిస్ అనేది రాయండి. ఎందుకు రాయమంటున్నాను, మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సినాప్సిస్ రైటింగ్ అనేది మీరు అంటే ఒక కాన్సెప్ట్ ని మీరు ఫస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చినప్పుడు కానీ మీరు ఓన్ గా రాసినప్పుడు ఆల్మోస్ట్ అది 15 to 20 పేజెస్ రాశారనుకోండి. ఓకే, అది మీకు హాఫ్ పేజ్ లో రాయగలిగే టాలెంట్ అనేది మీకు వస్తుంది అంటే అంత కాన్సెప్ట్ ని సో చాలా ఎఫిషియెంట్ గా చాలా తక్కువ సెంటెన్సెస్ లో తక్కువ వర్డ్స్ లో మీరు ఆ క్యాపబిలిటీని బిల్డప్ చేసుకుంటున్నారంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ మెయిన్స్. అంతే కదా. సో అర్థమైందమ్మా. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రివిజన్ చేసేసాలి. రివిజన్ చేసిన తర్వాత మాత్రమే అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేసిన తర్వాత హోల్ గా ఒక 2-3 టైమ్స్ చదివిన తర్వాత మీ ఓన్ గా సినాప్సిస్ చదవాలి. ఇంకా సినాప్సిస్ చూస్తే మీరు ఫస్ట్ బుక్ తీసి పక్కన పడిసేయచ్చు. సినాప్సిస్ చదివితే సరిపోతుంది మీకు, ఎందుకంటే ఆల్రెడీ 10 టైమ్స్ రివిజన్ చేశారు. కాన్సెప్ట్స్ అంతా మీ గ్రిప్ లో ఉంటుంది. సినాప్సిస్ చూస్తే సరిపోతుంది. 10 or 15 పేజెస్ లో మొత్తం ఎకానమీ పేపర్ సిలబస్ మొత్తం ఏంటంటే ఉండాలి. ప్రిలిమ్స్ కి వెళ్లే ముందు మెయిన్స్ కి వెళ్లే లోపు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గంట ఏంటంటే తిప్పితే సరిపోతుంది అన్నట్టు మీరు రివిజన్ అనేది చెయ్యాలి. ఓకేమా, యూ అండర్స్టూడ్ హౌ టు స్టడీ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి సిమాంటిక్ మెమొరీ అంటే తెలుసా? సిమాంటిక్ మెమొరీ ఎక్కువ కాలం మనకి ఎలాంటి విషయాలు గుర్తుంటే ఏవైతే ఒక ఆర్గనైజ్డ్ ఫేజ్ లో ఉన్నాయో అలాంటివి మాత్రమే మనకి ఎక్కువ గుర్తుంటాయంట. లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ అయి ఉంటుందంట. అంటే ఏ మ్యాటర్స్ అయితే మనకి అర్థమవుతాయో అండ్ అర్థమైంది కూడా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయో అవి మాత్రమే లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతాయి. సో ఫస్ట్ మీ కాన్సెప్ట్ అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. అవి ఒక ఆర్గనైజ్డ్ ఫేజ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా ఆర్గనైజ్డ్ గా ఉండటానికి నేను మీకు సినాప్సిస్ అనేది రాయమంటున్నాను. యూ కెన్ ఆర్గనైజ్ ద కాన్సెప్ట్స్, యూ కెన్ ఇంటర్లింక్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత ఒక సినాప్సిస్ రాసిన తర్వాత వేరే కాన్సెప్ట్ చదివి సినాప్సిస్ యూ కెన్ ఇంటర్లింక్. ఇంటర్లింకేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ. ఒక టాపిక్ తో ఒక టాపిక్ ఇంటర్లింకేజ్ చాలా, దట్టు ఎకానమిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆర్గనైజేషన్ అనేది వస్తుంది, మీనింగ్స్ మీ కాన్సెప్ట్స్ క్లారిటీ వస్తుంది అండ్ యూ కెన్ ఇంటర్లింక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. సో అలా అయినప్పుడు మీకు ఇట్ స్టోర్స్ ఇన్ యువర్ లాంగ్ టర్మ్ మెమొరీ. ఓకేమా, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు స్టడీ. ఓకే, సో నేను ప్రిలిమ్ సిలబస్ చెప్పాను, మెయిన్స్ సిలబస్ అనేది చెప్పాను. నౌ ఇంకొక 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఐడియా వస్తుందా? సర్వే. వాట్ అబౌట్ సర్వే? ఓకే, సో ఖచ్చితంగా మనకి ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కదా? ఎకనామిక్ సర్వే. సో ఈ ఎకనామిక్ సర్వే జనరల్ గా క్వశ్చన్స్ వస్తే ఇది అర్థం కావాలి అంటే ఈ మొత్తం స్టాటిక్ పోర్షన్ అంటే మనకు అర్థం కావాలి. అవునా కదా? సో జనరల్ గా ఎకనామిక్ సర్వే 2 వాల్యూమ్స్ ఉంటాయి, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. సో వాల్యూమ్ 2 అంతా ఏంటంటే డేటా ఉంటుంది, సో లీవ్ ఇట్. వాల్యూమ్ 1 ఏంటంటే కంప్లీట్ గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది ఉంటాయి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది ఉంటాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే వాల్యూమ్ 1 అనేది చదవాలి. సో వాల్యూమ్ 2 ఎలా చదవాలి? మీకు ఒక 2 న్యూస్ పేపర్స్ అనేది బడ్జెట్ వచ్చిన ఎకనామిక్ సర్వే ఎప్పుడు వస్తుందమ్మా? బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు. అవునా కదా? సో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు, సో బడ్జెట్ 1st Feb ఇంట్రడ్యూస్ చేస్తారు. సో 31st Jan అనేది మనకి ఎకనామిక్ సర్వే అనేది రిలీజ్ చేస్తారు. అవునా కదా? సో ఈ 31st Jan 2 వాల్యూమ్స్ వస్తాయి కదా. సో ఏం చేస్తారంటే వాల్యూమ్ 2 కి ఒక 2 న్యూస్ పేపర్స్ మీరు తీసుకోండి. ఆ 2 న్యూస్ పేపర్స్ మీరు కంప్లీట్ గా ఒక 1 week 2 weeks ఏంటంటే కంటిన్యూగా ఫాలో అయితే వాల్యూమ్ 2 మొత్తం మీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతుంది. ఇంపార్టెంట్ డేటా యూపీఎస్ కి ఏంటి కావాలో. ఓకే, సో అది సరిపోతుంది. మీరు వాల్యూమ్ 2 మొత్తం మీరు చూడాల్సిన అవసరం లేదు. బట్ వాల్యూమ్ 1 ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బట్ వాల్యూమ్ 1 మొత్తం మీరు చదవాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 700 to 900 pages. అంత బల్కీ వాల్యూమ్ ఉంటుంది. సో అంత వాల్యూమ్ చదవాలి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఏ బల్కీ బుక్. అవునా కదా? సో ఎలా చదవాలి ఎకనామిక్ సర్వే? మీకు సింపుల్ ట్రిక్ చెప్పాలంటే ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసిన ఒక 15 days కి 20 days తర్వాత మళ్ళీ దాని యొక్క సమ్మరీ రిలీజ్ చేస్తూ ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ సమ్మరీ చదవండి. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యూపీఎస్సీ. ఈ బుక్ లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదవాలి అంటే చాలా కష్టం. ఓకే, అవ్వదు కూడా. సో దాని యొక్క 15 or 20 days తర్వాత వాళ్ళు సమ్మరీ రిలీజ్ చేస్తారు.
go through that summary. It's more than enough. It's more than enough for UPSC. ఇంకొక ఐడియా చెప్పాలా? See here. ఈ ఎకనామిక్ సర్వేలో కంప్లీట్ పార్ట్ కాకుండా ఇలా బాక్సెస్ లో ఏంటంటే ఇలా బాక్సెస్ లో ఇస్తారు యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్. పోనీ సమ్మరీ కాకుండా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది, ఇదే మిస్ అయిపోయాను అంటే ఆ బుక్ లో ఎంటైర్ సెంటెన్స్ టు సెంటెన్స్ కాకుండా ఆ బాక్సెస్ ని మీరు రిఫర్ చేయండి సరిపోతుంది. ఓకే, ఆ బాక్సెస్ ని రిఫర్ చేసుకుని ఒక్కసారి మీరు సర్వే చదివితే, ఐ మీన్ సమ్మరీ చదివితే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఎకనామిక్ సర్వే. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీకు ఎకనామిక్ సర్వే ఎప్పుడు అర్థమవుతుంది? వన్స్ ఓన్లీ వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ విత్ యువర్ కాన్సెప్ట్స్ తో క్లారిటీ ఉంటే మాత్రమే మీకు సర్వే అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ బడ్జెట్. సో బడ్జెట్ ని ఎలా ఏస్ చేయాలి? సో బడ్జెట్ కి జస్ట్ 2 న్యూస్ పేపర్స్, 2 మ్యాగజైన్స్. సో బడ్జెట్ ని రిఫర్ చేయడానికి ఒక 2 న్యూస్ పేపర్స్ ని, 2 మ్యాగజైన్స్ ని రిఫర్ చేయండి కంటిన్యూగా. బడ్జెట్ వచ్చిన ఒక 2 weeks 3 weeks ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్, సరిపోతుంది. ఓకేనమ్మా? సో ప్రిలిమ్స్ చెప్పాను, మెయిన్స్ చెప్పాను, ఎకనామిక్ సర్వే ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను, బడ్జెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. అవునా కదా? సరే, ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్ లో బిజినెస్ సెక్షన్ ఉంది. బిజినెస్ సెక్షన్ రోజు చదవాలా మేడం? యూపీఎస్సీ ఎకానమీ పేపర్ కి అవసరం లేదు. ఏంటి చదవాలి? ఎకానమీ పేపర్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో ఏంటి చదవాలి? ఏదైతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందో, ఓకే, అలాంటి టాపిక్స్ అనేవి ఖచ్చితంగా చదవాలి. ఓకే, టాక్సేషన్ లాస్ మారుతున్నాయా, ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ద సొసైటీ, అవునా కదా, అలాంటివి చదవాలి. ఓకే, ఆర్ ఏమైనా పాలసీస్ మారుస్తున్నారా, ఓకే, ఏమైనా స్కీమ్స్ వల్ల, ఏమైనా ఫార్ములేషన్స్ వల్ల మారుతున్నాయా, సో ఇలాగా లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉండేవి చదవాలి. అంతే తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ గురించి అనాలిసిస్ వచ్చేవి, దానికి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చదవాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకే, ఇంకొక సింపుల్ ట్రిక్ చెప్పాలంటే, ఐడియా ఉందో లేదో మీకు, ఎకనామిక్ టైం యాప్ అని ఉంటుంది. ఎకనామిక్ టైం యాప్, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇలా 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూస్ అని వస్తుంది. ఈ న్యూస్ మీద క్లిక్ చేస్తే మీకు ఎకానమీ వస్తుంది. ఇక్కడ ఎకానమీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ చదవండి, సరిపోతుంది. ఓకే, బట్ యూ హ్యావ్ టు సాగ్రిగేట్ వాట్ ఈస్ రిలవెంట్ ఫర్ యూపీఎస్సీ, వాట్ ఈస్ ఇర్రిలవెంట్ ఫర్ యూపీఎస్సీ. యూపీఎస్సీకి ఏది రిలవెంట్, ఏది ఇర్రిలవెంట్ అనేది మీరు సాగ్రిగేట్ చేసుకుంటూ చదవాలి. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అప్రోచ్ టువర్డ్స్ economy paper, what to study, where to study and how to study. Okay, I just want to conclude it by saying one thing. Okay, UPSC is not a tough exam actually. UPSC is just a lengthy exam. If you are consistent, మీరు కన్సిస్టెంట్ గా ఉండి ఆ లెందీ ప్రాసెస్ కి మీరు అకస్టమ్ అయితే యూ కెన్ ఈజీలీ క్రాక్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఓకే, సో సెషన్ ఎండ్ చేసే ముందు కొన్ని మనం ఈ ఇయర్ వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి అనలైజ్ చేసి చూద్దాం. ఓకే, సి హియర్ ఒక 1 or 2 క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ఎంతవరకు కాన్సెప్ట్స్ అనేవి టచ్ చేసుకుంటాం, మీకు ఒక బ్రీఫ్ ఐడియా అనేది రావడానికి. ఓకే, సి హియర్ ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇట్ ఈస్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎఫెక్ట్ ఆఫ్ డివాల్యుయేషన్ ఆఫ్ ఏ కరెన్సీ. కరెన్సీ అనేది డివాల్యుయేషన్. డివాల్యుయేషన్ ఈస్ నథింగ్ బట్ డిప్రిసియేషన్ కదా, వాల్యూ అనేది పడిపోతుంది. ఓకే, ఈస్ దట్ ఇట్ నెసెసరీలీ improves the competitiveness of the domestic exports in the foreign markets, increases the foreign value of domestic currency, improves the trade balance. Which of the above statements is or correct? 1 only, 1 and 2, 3 only and 2 and 3. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసేద్దామా? See here, మీకు అర్థం కావాలని చెప్పేసి నీట్ గా రాసి పెట్టాను. ఓకే, see here, ఇవి కదా ఆప్షన్స్. అసలు డివాల్యుయేషన్ అంటే ఏంటి? డివాల్యుయేషన్ అంటే వాల్యూ, మన యొక్క కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది, పడిపోతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2020లో $1 ఈక్వల్స్ టు 50 రూపీస్ ఉంది అనుకుందాం. 2021లో $1 ఈక్వల్స్ టు 100 రూపీస్ అయింది. ఓకే, అదేంటి మేడం, ఇప్పుడు వాల్యూ అనేది ఇండియన్ రూపీ అనేది వాల్యూ పెరిగిందా తగ్గిందా? 50 ఉంది, ఇక్కడ 100 ఉంది కాబట్టి పెరిగింది అనుకుంటున్నారా? కాదు, అవునా కదా? ఇక్కడ $1 కి 50 రూపీస్ మాత్రమే వచ్చింది. బట్ 2021లో $1, నేను హైపోథెటికల్ వాల్యూస్ తీసుకున్నానమ్మా. సో ఇవి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. సో క్యాలిక్యులేషన్ కి ఈజీగా ఉంటాయని ఒక హైపోథెటికల్ వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే, 2021లో $1 కి 100 రూపీస్ వస్తున్నాయి. అంటే ఏంటి ఇక్కడ వాల్యూ, రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే 50 రూపీస్ కి ఇంతకు ముందు ఒక పెన్ వచ్చేది. ఇప్పుడు 100 రూపీస్ ఇస్తే మాత్రమే ఆ పెన్ వస్తుంది. అంటే ఈ పెన్ యొక్క డిమాండ్ పెరిగిందా కాదా? ఎస్,
అవునా కదా? ఈ పెన్ యొక్క డిమాండ్ పెరిగింది. అంటే మన మనీ వాల్యూ ఏంటి, ఇంతకుముందు 50 రూపీస్కి వచ్చేసేది, బట్ ఇప్పుడు 100 రూపీస్ ఇస్తేనే వస్తుంది. అంటే ఏంటి, మన వాల్యూ, కరెన్సీ వాల్యూ అనేది ఏమైంది, డిక్రీజ్ అయ్యింది. అవునా కదా? సో మన యొక్క కరెన్సీ వాల్యూ అనేది డిక్రీజ్ అయ్యింది. సి హియర్, ఇంతకు ముందు 50 రూపాయలు ఇస్తే $1 వచ్చేసేది, బట్ ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే తప్ప $1 అనేది రావటం లేదు. అర్థమైందమ్మా సినారియో? సో అంటే ఏంటి, ఇక్కడ డిప్రిసియేషన్, మన వాల్యూ అనేది, కరెన్సీ వాల్యూ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది మేడం? చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం సబ్జెక్ట్ డీల్ చేసినప్పుడు చెప్తాం. ఓకే, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి డిప్రిసియేషన్, ఎప్రిసియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంటెక్స్ట్ తీసుకుందాం. ఒక కారు 2020లో 1 lakh రూపీస్ అని చెప్పేసి ఉన్నాయి అనుకుందాం. 1 lakh రూపీ ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నానో కార్ తీసుకోండి. నానో కార్ దాని యొక్క కాస్ట్ 1 lakh రూపీ. ఎక్కడ? ఇండియాలో. దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే, ఎక్స్పోర్ట్ టారిఫ్స్ చాలా చాలా ఉంటాయి. నేను అన్ని ఫ్యాక్టర్స్ నేను జస్ట్ కాన్స్టెంట్ గా పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, అవేమి ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు, జస్ట్ ఈ సినారియో మీకు అర్థం కావడానికి. ఓకే, సో నేను 50 రూపాయలకి $1 కాబట్టి, సో నేను అదే కారు యుఎస్ లో అమ్మాలంటే ఎంత, దాని కాస్ట్ $2000. సో ఇండియాలో దాని కాస్ట్ 1 lakh, యుఎస్ లో కూడా 1 lakh అంటే దాని డాలర్స్ లో చెప్పాలి కాబట్టి యుఎస్ లో $2000. అంతేనా? ఓకే, అయితే ఇది ఎప్పుడు 2020 కండిషన్ లో. 2021కి వచ్చాం, అప్పుడు ఏమైంది, మన యొక్క మనీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోయింది. అవునా కాదా? సిహియా, అప్పటికి డిప్రిషియేట్ అయిపోయినప్పటికీ కూడా ఇండియాలో దాని వాల్యూ, ఆ కార్ యొక్క వాల్యూ 1 lakh రూపీస్. అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్స్ అవి ఉంటాయి అనుకోండి, బట్ నేను చెప్పాను కదా అన్ని ఫ్యాక్టర్స్ కూడా మనం కాన్స్టెంట్ గా తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇండియాలో 2020లో 2021లో రెండిట్లో కూడా కార్ వాల్యూ ఎంతమ్మా, 1 lakh రూపీయే. అవునా కదా? బట్ ఇక్కడ ఏమైంది, 2021లో మన రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయింది కదా. సో దానివల్ల ఇంతకు ముందు 50 రూపీస్ ఇస్తేనే $1 వచ్చేది, ఇప్పుడు 100 రూపీస్ ఇస్తే తప్ప $1 రావట్లేదు. అంటే ఇప్పుడు సేమ్ కార్ వాల్యూ యుఎస్ లో ఎంత అయింది, $1000 అయ్యింది. అవునా కదా? అంతే కదా? సో ఇప్పుడు ఏంటి, యాక్చువల్ గా ఇండియాలో దాని యొక్క కాస్ట్ అనేది ఒకటే, 1 lakh, బట్ మన యొక్క రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవ్వటం వల్ల ఇక్కడ యుఎస్ లో దాని యొక్క కాస్ట్ అనేది వ్యారీ అయ్యింది. ఇంతకు ముందు అదే కారు 2020లో $2000 వస్తే ఇప్పుడు అదే కారు $1000 వస్తుంది. అవునా కదా? అంటే ఇక్కడ ఏంటి, యుఎస్ పర్స్పెక్టివ్ ఆలోచిద్దాం. సో సేమ్ కార్ వాల్యూ తగ్గింది, ప్రైస్ తగ్గింది. అవునా కదా? సో సేమ్ కార్ ప్రైస్ అనేది తగ్గిందంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ద ప్రైస్ ఆఫ్ సేమ్ కామోడిటీ ఏమైంది, డిక్రీజ్ అయింది. నిజంగా తగ్గించిందా నానో కంపెనీ? తగ్గించలేదు. ఇండియాలో సేమ్ రేట్, యుఎస్ లో సేమ్ రేట్, బట్ దేని వల్ల అక్కడ ప్రైస్ వేరియేషన్ అనేది వచ్చింది, డ్యూ టు ద డిప్రిసియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ. అవునా కదా? సో ఆటోమేటిక్ గా ఏంటవుతుంది, డ్యూ టు డిక్రీజ్ ఇన్ ప్రైస్ ఇన్ యుఎస్, సేల్స్ ఇంక్రీజెస్. సో ఇంతకు ముందు $2000 ఇస్తే తప్ప నానో కార్ వచ్చేది కాదు, బట్ ఇప్పుడు $1000 ఇస్తే నానో కార్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఎక్కువ కొనటానికి కస్టమర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా సేల్స్ అనేవి యుఎస్ లో ఇంక్రీజ్ అవుతాయి. అవునా కదా? సేల్స్ అనేవి యుఎస్ లో ఇంక్రీజ్ అవుతాయి. సో దానివల్ల సేల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో మన యొక్క నానోకార్ సేల్స్ అనేవి బయట ఎక్కువగా సేల్ అవుతున్నాయి అని చెప్పేసి ఎక్స్పోర్ట్స్ కూడా ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్ క్రియేట్స్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫారెన్ మార్కెట్స్. ఈ పదం మీకు అర్థం కావాలమ్మా. ఇంప్రూవ్స్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫారెన్ మార్కెట్స్ అంటే ఏంటి? సి హియర్, జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ ప్యాకెట్ ఉంది. ఆ టీ ప్యాకెట్ యుఎస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుందాం, ఇండియాలో అది 50 రూపీసే. ఓకే, సో ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే యుఎస్ కి వెళ్ళి సేమ్ టీ ప్యాకెట్ నేను 50 రూపీస్ అమ్ముతాను అంటే యుఎస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకంటే దానివల్ల దాని కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ సేల్స్ అనేది తగ్గిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ డొమెస్టిక్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అవేం చేస్తాయి, టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేస్తాయి. టారిఫ్స్, కస్టమ్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ టారిఫ్స్, ఇంపోర్ట్ టారిఫ్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఈ టారిఫ్ వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎంత ఒక 70 వేసారు అనుకుందాం, నేను హైపోథెటికల్ వాల్యూస్ తీసుకుంటున్నాను కదా. ఇక్కడ ఏమైంది, 120 రూపీస్ అయ్యింది. సో యాక్చువల్ గా ఇండియాలో 50 రూపీసే, బట్ ఈ టారిఫ్స్ వల్ల 120 అయింది. సో ఇప్పుడు ఇమేజిన్ చేయండి, మీకు సేమ్ క్వాలిటీ ఉన్న ఒక టీ పౌడర్, ఒక ప్యాకెట్ 100 రూపీస్కి వస్తుంది, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన ప్యాకెట్ 120కి వస్తుంది. మీరు ఏం ఇమేజిన్ చేస్తారు? సో సేమ్ క్వాలిటీ వస్తుంది, సేమ్ ప్లెజర్ వస్తుంది, సో తక్కువ ప్రైస్ ది మనం ప్రిఫర్ చేస్తాం. అవునా కదా? సో ఆటోమేటిక్ ఏంటంటే ఆ కంపెనీస్, ఆ గవర్నమెంట్స్ వాళ్ళ యొక్క డొమెస్టిక్ కంపెనీస్ ని
ఏం చేస్తే ప్రొటెక్ట్ చేసుకోవడానికి టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేస్తారు, అవునా కదా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ అయిపోవడం వల్ల, రూపీ అనేది డిప్రిసియేషన్ అనేది అయిపోవడం వల్ల ఇప్పుడు ఏమైపోతుంది, కాస్ట్ అనేది తగ్గిపోతుంది కదా, కాస్ట్ అనేది తగ్గిపోతుంది కదా $1000. అంటే ఇలా తగ్గిపోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ తో, యుఎస్ లో ఉన్న ప్రొడక్ట్స్ తో ఏమైపోతుంది, కాంపిటీషన్ లోకి వచ్చేస్తాయి కదా. యాక్చువల్ గా టారిఫ్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ టారిఫ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాల్యూ అనేది డిప్రిషియేట్ అయిపోయింది కదా, రూపీ వాల్యూ ఎప్పుడైతే డిప్రిషియేట్ అయిపోయిందో కాస్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే కాస్ట్ తగ్గిపోయిందో, ఆల్రెడీ యుఎస్ లో ఒక కార్ ఉంది, అది $1000 కి ఉందనుకుందాం, లేకపోతే $900 కి ఉందనుకుందాం, లేకపోతే $1100 కి ఉందనుకుందాం. సో ఆ కంపెనీస్ తో మన యొక్క ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి కంపీట్ అవుతున్నాయా లేదా? ఎందుకు కంపీట్ అవుతున్నాయి? రేట్స్ అనేవి తగ్గిపోయి. ఎందుకు తగ్గే? వాల్యూ డిప్రిషియేట్ అవడం వల్ల. మీకు అర్థమైందా? సో అది ఈ సెంటెన్స్ మీనింగ్. ఇంప్రూవ్స్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫారెన్ మార్కెట్స్. కరెన్సీ డివాల్యుయేషన్ అవ్వడం వల్ల ఖచ్చితంగా డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ అని ఫారెన్ మార్కెట్స్ లో కాంపిటేటివ్ అవుతాయి, ఎందుకంటే ప్రైస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ టాపిక్. ఓకే, ఈ పాయింట్. ఇంక్రీజెస్ ద ఫారెన్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ కంట్రీ. డొమెస్టిక్ కంట్రీలో ఫారెన్ వాల్యూ పెరుగుతుందంట. మన కంట్రీలో ఫారెన్ వాల్యూ పెరిగింది, ఐ మీన్ ఆ వాల్యూ అనేది పెరిగిందా? ఇన్ఫాక్ట్ సో మన ఇండియాలో అప్పుడు 100 రూపీసే, ఇప్పుడు 100 రూపీసే. ఫారెన్ లో ఇంకా తగ్గింది, అంతే తప్ప పెరగలేదు కదా. డొమెస్టిక్ కంట్రీలో సేమ్ గా ఉంటుంది, ఫారెన్ కంట్రీలో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అంతే తప్ప ఇంక్రీజ్ అవ్వదు, అవునా కదా? సో సెకండ్ పాయింట్ ఈస్ రాంగ్. ఇంప్రూవ్స్ ద ట్రేడ్ బ్యాలెన్స్. సో ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనం బోత్ ఎక్స్పోర్ట్స్ చూడాలి అండ్ మోర్ ఓవర్ ఇంపోర్ట్స్ అనేవి చెక్ చేయాలి, అవునా కదా? సి హియర్, ఇంపోర్ట్స్ చూడాలి, ఎక్స్పోర్ట్స్ అనేవి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్స్ చూసాం కదా, ఇప్పుడు ఇంపోర్ట్స్ చూద్దాం. సేమ్ సినారియో తీసుకుందాం. 2020లో $1 అనేది 50 రూపీస్ ఉంది అనుకుందాం. 2021లో $1 అనేది 100 రూపీస్ అనేది ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సి హియర్, అంటే ఇప్పుడు ఏమైంది, 50 రూపీస్ 100 రూపీస్, ఇప్పుడు ఏమైంది, సేమ్ డిప్రిషియేట్ అయింది, అవునా కదా? వాల్యూ అనేది పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ కి పాజిటివ్ అయింది, వాల్యూ పడిపోతే ఎక్స్పోర్ట్స్ కి పాజిటివ్ అయింది. ఇంపోర్ట్స్ కి ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ యుఎస్ లో ఏంటంటే $1000 ఉందనుకుందాం. ఒక ఐఫోన్ యుఎస్ లో $1000 ఉందనుకుందాం. సేమ్ ఐఫోన్ 2020లో కూడా 21లో కూడా $1000 ఉంది. అక్కడ కూడా మన ఇన్ఫ్లేషన్ అనేది యాడ్ చేయలేదు. ఓకే, సో చూడండి, $1 50 రూపీస్ అంటే ఇప్పుడు ఎంత పడుతుంది ఇండియాకి? అది 50,000 రూపీస్ పడుతుంది, అవునా కదా? అదే ఐఫోన్ $100 కదా, సారీ 100 రూపీస్ కదా, $1 ఈక్వల్స్ టు డిప్రిషియేట్ అయింది కదా, అప్పుడు ఎంత పడిపోతుంది, 1 lakh. అంటే యుఎస్ లో దాని ప్రైస్ అనేది సేమే, అవునా కదా? బట్ ఇంతకు ముందు 150 రూపీస్ ఇస్తే $1 రావటం వల్ల మనకి ఇంపోర్ట్స్ 50,000 రూపీస్ కి ఐఫోన్ వచ్చేది. బట్ ఇప్పుడు 1 lakh రూపీ అవుతుంది. ఎందుకు? డాలర్ వాల్యూ 100 రూపీస్ కదా, 100 రూపీస్ ఇస్తే తప్ప డాలర్ రావట్లేదు. దాని యొక్క కాస్ట్ $100 అంటే ఇంకొక $100 ఇంటూ 100 ఇంటూ 100 1 lakh రూపీ అయిపోయింది. ఎందుకు? డిప్రిషియేట్, మన వాల్యూ డిప్రిషియేట్ అయిపోయింది అంటే మనం ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి, అవునా కదా? వాటి డిమాండ్, డాలర్స్ డిమాండ్ పెరిగిపోయింది, సో మనం ఎక్కువ అమౌంట్ అనేది ఇచ్చేసి కొనుక్కోవాలి. సో యాక్చువల్ గా యుఎస్ లో ప్రైస్ అనేది సేమే, బట్ మన యొక్క వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం వల్ల కాస్ట్ అనేది పెరిగింది, అవునా కదా? సో దీని వల్ల ఏంటి, ప్రైస్ ఆఫ్ ఐఫోన్ ఇంక్రీజెస్. ప్రైస్ ఏమైంది ఇండియాలో, ఇంక్రీజ్ అయిపోయింది, అవునా కదా? వాడు ఏమీ మార్చలేదు, సేమ్ ప్రైస్ మెయింటైన్ చేశాడు, కేవలం ఒక్క డిప్రిషియేషన్ అవ్వడం వల్ల మాత్రమే ప్రైస్ అనేది ఇక్కడ పెరిగింది. సో ఏమనుకుంటారు, బాబాయ్ ఆఫ్ ద ప్రైస్ అనేది పెరిగిందని చెప్పేసి ఏమైపోద్ది, సేల్స్ అనేది డిక్రీజ్ అనేది అయిపోతాయి. సో సేల్స్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా ఇంపోర్ట్స్ అనేవి మనకి డిక్రీజ్ అయిపోతాయి, అవునా కదమ్మా? సో సి హియర్, సో ట్రేడ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ అనేవి డిక్రీజ్ అనేది అవుతున్నాయి, అవునా కదా? సో అచీవ్ అవుతుందా ట్రేడ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఈక్వల్స్ టు ఇంపోర్ట్స్ అవ్వాలి కదా. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ పెరగొచ్చు, ఇంపోర్ట్స్ తగ్గొచ్చు, ప్రతిసారి పెరుగుతుందని కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా ఎక్కువగా నానో కార్స్ కావాలి, కానీ అంత ప్రొడ్యూస్ చేసే అంత కెపాసిటీ ఇండియన్ ఇండస్ట్రీస్ కి ఇంకా లేదు. దాని యొక్క థ్రెషోల్డ్ లిమిట్ అనేది రీచ్ అయిపోయింది. ఇంకా కావాలి అంటే అప్పటికప్పుడు రాత్రికి కొత్త కొత్త ఇండస్ట్రీస్ అనేవి పెట్టేశారు కదా, ఎక్స్పాన్షన్స్ అనేవి ఆన్ ద నైట్ చేశారు కదా. సో స్టాగ్నెట్ గా ఉండొచ్చు, ఈవెన్ దో మనకి అక్కడ సేల్స్ పెరిగినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ ఒకే రేంజ్ లో మెయింటైన్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఇంక్రీజ్ అయిపోవాలని రూల్ ఏం లేదు కదా. అండ్ మోర్ ఓవర్ ఇంపోర్ట్స్, ఐఫోన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఐఫోన్ వాడితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, సంథింగ్ ఏదో హైపోథెటికల్ గా, ఖచ్చితంగా
ఐఫోన్ ఉండాలని ఏదైనా లాక్ తీసుకొచ్చారు అనుకోండి, ఖచ్చితంగా అందరూ అదే వాడాలి. ఓకే, సో దాని యొక్క ప్రైస్ అనేది పెరిగినప్పటికీ ఖచ్చితంగా ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కోవాలి. అలాంటప్పుడు ఏంటి, దాని యొక్క ప్రైస్ పెరిగిన ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతాయి. అవునా కదా? సో ఏంటంటే సర్కమ్స్టాన్సెస్, ఒకవేళ ఐఫోనే కావాలని ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రైస్ ఎంత ఉన్నది 2 లక్షలకి వెళ్ళినా ఖచ్చితంగా కొనుక్కుంటారు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. మనం దేన్ని కూడా ఇలాగే ఉంటదని చెప్పలేం. సో జనరల్ పర్స్పెక్టివ్ చూస్తే ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఇంపోర్ట్స్ తగ్గుతాయి, కానీ మేబీ రెండు తగ్గొచ్చు, రెండు పెరగొచ్చు. అవునా కదా? రెండు స్టాగ్నెట్ గా ఉండొచ్చు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సో నార్మల్ సిచ్యువేషన్స్ అయితే కెనాట్ ఇంప్రూవ్ ద ట్రేడ్ బ్యాలెన్స్, నో, అచీవ్ అవ్వదు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈక్వల్ అనేది అవ్వట్లేదు. సో దట్స్ వై ద ఫస్ట్ ఆప్షన్ వాస్ రైట్. ఐ థింక్ సో మీకు ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక క్వశ్చన్ అనేది మనకు అర్థం కావాలంటే ఎన్ని టాపిక్స్ మనం లింకేజ్ చేసుకొని చూడాలో చూడండి. సో ఇది ఇంత క్లియర్ గా మీకు అర్థమైందంటే మీకు బ్యాక్ డ్రాప్ లో ఎంత కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. అవునా కదా? సో ఎంత కాన్సెప్ట్ క్లారిటీ ఉండి ఎంత మీకు రివిజన్ అయితే అవి పాయింట్స్ అనేవి మీకు స్ట్రక్ అవుతుంది, ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని మీరు అనలైజ్ చేసుకోగలరు. సో అసలు ప్రిలిమ్స్ పేపర్ ని మీరు ఎలా అనలైజ్ చేయాలని చెప్పేసి చెప్పడానికి నేను ఈ క్వశ్చన్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దామా? టైం ఎక్కువైపోతుందా? సో యాక్చువల్ గా చాలా క్వశ్చన్స్ పెట్టాను, మెయిన్స్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ చాలా లెంత్ అయినట్టుంది కదా. సో ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. లేకపోతే ఒక క్వశ్చన్ చూసి ఆపేద్దామా? ఓకే, see here, other things remain unchanged, market demand for a good might increase. ఒక గూడ్ కి డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఒక గూడ్ కి డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది? ఓకే, సో ఒక గూడ్ కి డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది? డిమాండ్ ఫర్ ద గూడ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? అవునా కదా? ఎప్పుడు పెరుగుతుందమ్మా? దాని యొక్క ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ ఉంది. ఒక ఐఫోన్ ఇంతకు ముందు 50,000 రూపీస్కి వచ్చేది. సో ఇప్పుడు అదే ఐఫోన్ లైక్ 20,000కి వచ్చేస్తుంది అనుకుందాం. డిమాండ్ పెరుగుతుందా లేదా? సో దాని ప్రైస్ అనేది ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్ గా ఆ గూడ్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. అవునా కదా? సి హియర్ ఫోర్త్ ఆప్షన్, ఇట్స్ ప్రైస్ ఫాల్స్, నాట్ ఫెయిల్స్, ఫాల్స్. సో దాని యొక్క ప్రైస్ అనేది ఫాల్ అయితే ఆటోమేటిక్ గా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో మనం చూసి పెట్టేసి వచ్చి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ ఇట్ సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, సబ్స్టిట్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ టీ అండ్ కాఫీ. టీ అండ్ కాఫీ అనేవి ఏంటి? సబ్స్టిట్యూట్స్. అంటే సబ్స్టిట్యూట్స్ అంటే నీకు టీ తాగిన ఒకే ప్లెజర్ వస్తుంది, కాఫీ తాగిన ఒకే ప్లెజర్ వస్తుంది. అవునా కదా? సో టీ లేనప్పుడు కాఫీతో మేనేజ్ చేస్తారు, కాఫీ లేనప్పుడు టీతో మేనేజ్ చేస్తారు. సో దే ఆర్ సబ్స్టిట్యూట్స్. ఓకే, సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్రైస్ పెరిగింది అనుకుందాం. ఓకే, సో ఏమనుకుంటారు జనరల్ గా కస్టమర్స్, బాబాయ్ నేను టీ తాగినా కాఫీ తాగినా నాకు సేమ్ ప్లెజర్ వస్తుంది, సో టీ ప్రైస్ చాలా పెరిగిపోతుంది, సో మనం అఫోర్డ్ చేయలేకపోతున్నాం, సో కాఫీ అనేది సేమ్ ప్రైస్ మెయింటైన్ అవుతుంది కదా, సో అని చెప్పేసి కాఫీకి షిఫ్ట్ అయిపోతారు. అవునా కదా? కాఫీ యొక్క ప్రైస్ తగ్గకపోయినా సరే దాని ప్రైస్ స్టేబుల్ గా ఉన్నప్పటికీ ఏంటి, ఇక్కడ టీ ప్రైస్ పెరిగింది కాబట్టి కాఫీకి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. అవునా కదా? సో దాని యొక్క సబ్స్టిట్యూట్ ప్రైస్ అనేది పెరిగిపోతే ఆటోమేటిక్ గా షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే బికాస్ దీస్ ఆర్ సబ్స్టిట్యూట్స్, వాటిని కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు సేమ్ ప్లెజర్ అనేది వస్తుంది. అవునా కదా? సో ఈవెన్ దో ఇట్స్ ప్రైస్ డస్ నాట్ ఫ్లక్చువేట్, దాని ప్రైస్ ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు, స్టాగ్నెంట్ గా కాన్స్టెంట్ గా ఉంది అనుకుందాం. అలా ఉన్నప్పుడు సో దాని యొక్క సబ్స్టిట్యూట్ టీ ప్రైస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా కాఫీకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. Okay, so price of its substitute increases. So first option is right. Okay ma? Next, price of its complement increases. Complement ante enti? See here, petrol and petrol car are complements. Okay, petrol and petrol car are complements. ఇప్పుడు చాలా ఎక్కువగా పెట్రోల్ ప్రైసెస్ అనేవి రైజ్ అయిపోతున్నాయి కదా. సో జనరల్ గా పెట్రోల్ ప్రైసెస్ ఇంత రైజ్ అయిపోతున్నప్పుడు ఎవరైనా పెట్రోల్ కొంటారమ్మా? పెట్రోల్ కొని పెట్రోల్ కార్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు కూడా డ్రాప్ అయిపోతారు. అవునా కదా? సో దాని యొక్క కాంప్లిమెంట్ యొక్క ప్రైసెస్ అనేవి పెరుగుతున్నప్పుడు ఈ క్వాంటిటీ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది, సేల్స్ అనేవి తగ్గిపోతుంది. అవునా కదా? సో హియర్ ఇఫ్ ద కాంప్లిమెంట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సో కాంప్లిమెంట్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా దీని యొక్క సేల్స్ అనేవి తగ్గిపోతాయి, అంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అవునా కదా? సో ఇక్కడ ఏంటి, డిమాండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా? లేదు, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఇన్ఫాక్ట్ డిక్రీజ్ అవుతుంది. అవునా కదా? సో దిస్ ఆప్షన్ వాస్ రాంగ్. ఓకే,
అండ్ ద గుడ్ ఈజ్ అన్ ఇన్ఫీరియర్ గుడ్. సో ఈ టాపిక్స్ నేను ఎక్కడ తీసుకున్నాను తెలుసా? ఇట్స్ కమ్స్ అండర్ మైక్రో ఎకనామిక్స్. అంటే ఆ టాపిక్ మీకు చెప్దామనే నేను మీకు ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఓకే, see here, the good is an inferior good. It does not comes under macroeconomics. Okay, inferior good అయితే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఒక పర్స్పెక్టివ్ చెప్పండి అమ్మా. మనకి ఇన్కమ్ పెరిగితే మనం కొనే గూడ్స్ అనేది పెరుగుతాయా లేదా? క్వాంటిటీ ఆఫ్ గూడ్స్. మనకి ఇన్కమ్ పెరిగితే మనం కొనే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అనేది జనరల్ గా ఇంక్రీజ్ అవుతాయి, అవునా కాదా? కానీ ఇన్ఫీరియర్ గూడ్ లో మన ఇన్కమ్ అనేది పెరిగితే మనం ఆ గూడ్ అనేది కొనడం తగ్గించేస్తామంట. ఎందుకు తగ్గించేస్తాం? అసలు ఇన్ఫీరియర్ గూడ్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జోవర్ రైస్. లో ఇన్కమ్ పీపుల్ వచ్చే వాళ్ళు ఏంటంటే రైస్ ని అఫోర్డ్ చేయలేక, రైస్ ని కొనడానికి వాళ్ళు కాస్ట్ ని అఫోర్డ్ చేయలేక దే డిపెండ్ ఆన్ జోవర్. ఓకే, సో లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు? రైస్ కొనడానికి ఆ ప్రైస్ ని వాళ్ళు అఫోర్డ్ చేయలేక జోవర్ మీద డిపెండ్ అయిపోతారు. ఓకే, సో వన్స్ ఒకవేళ వాళ్ళకి ఇన్కమ్ అనేది పెరిగితే, ఇన్కమ్ పెరిగింది కదా అని జోవర్ నే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోరు. ఏం చేస్తారు? సో నా దగ్గర రైస్ ని కొనగలే, ఎఫోర్డ్ చేయగలిగే కాస్ట్ అమౌంట్ నా దగ్గర ఉందని ది షిఫ్ట్ టువర్డ్స్ రైస్. ఇట్ అక్కర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్. ఓకే, ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే అవన్నమాట. ఓకే, సో లో ఇన్కమ్ పీపుల్ ఏంటంటే, సో ఒకవేళ వాళ్ళకి ఆ ఇన్కమ్ అనేది ఎక్కువైతే, ఇంక్రీజ్ అయితే ఏంటంటే వాళ్ళు దే షిఫ్ట్ ఫ్రమ్ దిస్ ఇన్ఫీరియర్ గూడ్. ఓకే, హై ఇన్కమ్ వచ్చినప్పుడు షిఫ్ట్ టు రైట్స్, అంటే తప్ప జోవర్ నే క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసి కొనరు. ఓకేనా? సో జనరల్ పర్స్పెక్టివ్ ఏంటి మనకి? ఇన్కమ్ పెరిగితే ఆ గూడ్ యొక్క డిమాండ్ పెరగాలి, కానీ ఇన్ఫీరియర్ గూడ్ లో మాత్రం ఆ గూడ్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది, అవునా కాదా? సో ద గూడ్ ఈజ్ అన్ ఇన్ఫీరియర్ గూడ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ ఇంక్రీజెస్. సో ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫీరియర్ గూడ్ ఏంటి? డిమాండ్ తగ్గుతుంది, డస్ నాట్ ఇంక్రీజ్. సో ఆప్షన్ 1 and 4 ఓన్లీ. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలా క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను, బట్ వీడియో అనేది చాలా లెంతీ అయితే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి సారీ నాన్న. ఓకే, సో తీసుకోవడం జరిగింది. సో మీకు హౌ టు ఏస్ యూపీఎస్సీ ఎకానమీ పేపర్ అని కంప్లీట్ గా ఐడియా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో జస్ట్ వన్ థింగ్, ఇంకొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. సి హియర్, నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా మనీ బ్యాంకింగ్, ఎక్స్టర్నల్ సెక్టర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సి హియర్, ఎకనామిక్ రెసెషన్, సి హియర్ ఇన్ఫ్లేషన్ టాపిక్స్ ఫర్ ఎక్స్టర్నల్ సెక్టర్ టాపిక్. ఇట్స్ ఎక్స్టర్నల్ సెక్టర్ టాపిక్. బాండ్స్ గురించి, బాండ్ ఈల్డ్స్. ఓకే, ఎక్స్టర్నల్ సెక్టర్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్లింక్. సో ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య దానికి వెయిటేజ్ దేనికి ఇస్తున్నాయని చూపించడానికి నేను ఆ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. అంటే కాన్సెప్ట్స్ బేస్డ్ వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 2 క్వశ్చన్స్ కూడా మీకేంటి? కరెంట్ అఫైర్స్ కాదు, ఇట్స్ ప్యూర్ కాన్సెప్ట్ బేస్డ్. ఈ ఇయర్ లో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా రావడం అనేది జరిగింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మీకు హౌ టు ఏస్ యూపీఎస్సీ ఎకానమీ పేపర్ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.